నమస్కారం. ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా? అసలు మనుషులను నిజంగా కలిపి ఉంచేది ఏంటి? అది కేవలం రక్త సంబంధమా? మనం ఏర్పాటు చేసుకున్న సామాజిక చట్టాలా? లేక మనం ఊహించని మరేదైనా లోతైన విషయమా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నే మనల్ని సమాజ శాస్త్రంలోని ఒక అద్భుతమైన అంశం వైపు తీసుకువెడుతుంది. మానవ సంబంధాల వెనుక ఉన్న అసలైన సైన్స్ను అర్థం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. సరే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి విశ్లేషణను మొదలుపెడదాం. ఈరోజు మనం బంధుత్వం అంటే సోషియాలజీ భాషలో చెప్పాలంటే కిన్షిప్ అనే ఒక సంక్లిష్టమైన వలయాన్ని విప్పబోతున్నాం. సమాజంలో మనుషులు అసలు ఎలా కనెక్ట్ అవుతారు, మన బంధాలు ఎలా ఏర్పడతాయి, వీటన్నిటి వెనక ఉన్న మూలాలను వివరంగా చూద్దాం. ముందుగా మనం చూడబోయే అంశాలు ఇవే: బంధుత్వాల బ్లూప్రింట్, మానవ సంబంధాల కొలమానం, ఆపై మన భారతీయ విధానం, ఆస్తి, ఆచారాల నియమాలు, ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య ఉన్న తేడాలు, మరియు చివరిగా ఈ ఆధునిక కాలంలో ఈ బంధాలు ఎలా మారుతున్నాయి అనేది చూద్దాం. మొదటి విభాగం: బంధుత్వాల బ్లూప్రింట్. ఏ బంధానికైనా అసలు పునాది ఎక్కడ పడుతుంది? దీని గురించి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఆర్ టాంకిన్సన్ గారు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఉంది. ఆయన ఏమంటారంటే, చిన్న స్థాయి సమాజాలలో బంధుత్వం అనేది ప్రాథమిక నిర్వహణ సూత్రం. అవును, ఇది కేవలం మనం పిలుచుకునే వరుసల పేర్లకు సంబంధించింది మాత్రమే కాదు. మనుషులు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలో నిర్దేశించే ఒక స్పష్టమైన బ్లూప్రింట్ ఇది. ప్రపంచంలో ఏ సమాజాన్ని తీసుకున్నా అది ఈ బంధుత్వ సూత్రాలపైనే నిర్మించబడింది. ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రాథమికంగా రెండు రకాల బంధాలుంటాయి. మొదటిది కన్సాంగునియల్ కిన్షిప్, అంటే రక్త సంబంధం, మనం పుట్టుకతో తెచ్చుకునే బంధాలు, మన తల్లిదండ్రులు, పిల్లలు, అక్కా చెల్లెళ్ళు ఇలా అన్నమాట. ఇక రెండవది అఫిన్నల్ కిన్షిప్, అంటే వివాహ సంబంధం. పెళ్లి ద్వారా ఏర్పడే భార్యాభర్తల బంధం దీనికి సరైన ఉదాహరణ. మన జీవితంలోని బంధాలన్నీ ఈ రెండు పునాదులపైనే నిలబడి ఉంటాయి. ఇక రెండవ విభాగం మానవ సంబంధాల కొలమానం. ఒక వ్యక్తి చుట్టూ ఈ బంధాల వలయం ఎంత స్పీడ్గా విస్తరిస్తుందో చూద్దాం. 8. అవును, మొదటి దశలో ఒక వ్యక్తికి అత్యంత సన్నిహితంగా ఉండేవారిని ప్రైమరీ కిన్ లేదా ప్రాథమిక బంధువులు అంటారు. సమాజంలో ఎవరికైనా సరే ఖచ్చితంగా 8 మందే ప్రాథమిక బంధువులు మాత్రమే ఉంటారు. అంటే భార్యాభర్త, తండ్రి కొడుకు లేదా అన్నా చెల్లెలు, ఇలా నేరుగా ముడిపడి ఉండే బంధాలన్నమాట. కాని వలయం అక్కడితో ఆగిపోదు కదా. మన ప్రాథమిక బంధువులకుండే ప్రాథమిక బంధువులను తీసుకుంటే, అంటే వారిని ద్వితీయ బంధువులు అంటారు. లెక్కపెట్టి చూస్తే ఈ సంఖ్య అమాంతం 33కి చేరుకుంటోంది. ఉదాహరణకు, మన తోబుటువుల పిల్లలు లేదా మన జీవిత భాగస్వామి యొక్క తల్లిదండ్రులు ఈ కోవలోకి వస్తారు. నెట్వర్క్ పెరుగుతోంది కదా. ఇది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదే తృతీయ స్థాయికి, అంటే టెర్షియరీ కిన్షిప్కి వెళ్లేసరికి ఈ సంఖ్య ఏకంగా 151 సంబంధాలకు చేరుకుంటుంది. అంటే ఒక సాధారణ వ్యక్తి చుట్టూ తెలియకుండానే 150కి పైగా సామాజిక బంధాలు ఒక పెద్ద నెట్వర్క్లా అల్లుకుని ఉంటాయి. మన మానవ సంబంధాల అల్లిక ఎంత క్లిష్టమైనదో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఈ బంధాలను ఎలా చూస్తాయో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అస్సాంలోని థాడోకుకి తెగవారు తల్లివైపు తాతను, మామను అందరినీ కలిపి హేపు అనే ఒకే పదంతో పిలుస్తారు. ఇక నైజీరియాలోని యెరుబా తెగను చూస్తే సొంత తండ్రి, పెదనాన్న, మేనమామ వీళ్లందరికీ ఒకటే పిలుపు, అదే బాబా. హవాయియంలో కూడా అంతే. ఇలా వేర్వేరు బంధువులను ఒకే పదంతో పిలవడాన్ని వర్గీకరణ పద్ధతి అంటారు. సమాజంలో బాధ్యతలను సింపుల్గా పంచుకోవడానికి ఇదొక అద్భుతమైన మార్గం. ఈ అంతర్జాతీయ కోణం నుండి ఇప్పుడు 3వ విభాగంలోకి వద్దాం: భారతీయ బంధుత్వ విధానం. అసలు మన సమాజం బంధుత్వాలను ఎలా చూస్తుంది? ఇండెన్ మరియు నికోలస్ అనే సామాజిక శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. పాశ్చాత్య సంస్కృతికి మన సంస్కృతికి ఒక పెద్ద వ్యత్యాసముంది. పాశ్చాత్యులది ద్వంద్వభావన. వాళ్లు రక్త సంబంధాలను, పెళ్లి ద్వారా వచ్చే ఇన్-లాస్ సంబంధాలను చాలా క్లియర్గా వేరుచేసి చూస్తారు. కాని మన భారతీయ సంస్కృతిలో అదొక ఏకభావన. ఇక్కడ పెళ్లి ద్వారా వచ్చిన బంధువులు కూడా సొంత కుటుంబంలాగే కలిసిపోతారు. మన దగ్గర ఆ గీతలు చాలా తక్కువగా కనిపిస్తాయి కదా. ఇక 4వ విభాగం ఆస్తి, ఆచారాలు మరియు నియమాలు. ఇవన్నీ కేవలం సిద్ధాంతాలా, లేక నిజ జీవితంలో కూడా కనిపిస్తాయా?
ఇక్కడ ఒక విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి. బంధుత్వం అనేది కేవలం ఎవరెవరు ఏమవుతారు అని చెప్పడానికి మాత్రమే కాదు, అది మన రోజువారీ జీవితాన్ని, వనరులనూ శాసిస్తోంది. చూడండి, పూర్వీకుల భూమిపై హక్కులు ఈ బంధాల ద్వారానే వస్తాయి. గ్రామాల్లో తమ సొంత ఊర్లో వివాహం చేసుకోకూడదు అనే కఠినమైన విలేజ్ ఎక్సోగామి నియమం ఇప్పటికీ ఉంది. ఇంట్లో బిడ్డ పుడితే పేరు పెట్టడానికి మేనత్త రావాలి, పెళ్లి పీటల మీద మేనమామ పాత్ర ఎంతో కీలకం. అంతేకాదు, ఎవరైనా చనిపోతే 11 నుండి 14 రోజులపాటు కుటుంబమంతా తప్పనిసరిగా సంతాప దినాలు పాటిస్తోంది. ఇవన్నీ మన ఆర్థిక, సామాజిక జీవితం ఈ బంధాలతో ఎంత గట్టిగా ముడిపడి ఉందో చూపిస్తున్నాయి. ఈ సామాజిక నియమాలలో ఇంకో అతి ముఖ్యమైన కాన్సెప్ట్ గోత్రం. తండ్రి వైపు నుండి సంక్రమించే ఈ గోత్రం అసలు ఉద్దేశమేమిటంటే, ఒకే గోత్రమున్నవాళ్లంతా రోజూ కలిసి భోజనం చేయాలని నియమం ఏమీ లేదు. కాని ఒకే గోత్రమున్నవారి మధ్య పెళ్లి మాత్రం జరగకూడదు. అవును, వివాహ ఎంపికలో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని నిర్ణయించడంలో ఇది చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇప్పుడు 5వ విభాగం, ఉత్తర వర్సెస్ దక్షిణ గతిశీలత. మన దేశంలోనే వివాహ పద్ధతుల్లో ఎంత వ్యత్యాసముందో చూద్దాం. మాండెల్ బామ్ మరియు నూర్ యాల్మాన్ అనే శాస్త్రవేత్తల పరిశోధనలు చదివితే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య ఈ విషయంలో ఎంత పెద్ద తేడా ఉందో తెలుసా? ఉత్తర భారతదేశంలో వివాహ పద్ధతి సెంట్రిఫ్యూగల్ లాగా ఉంటుంది. అంటే వాళ్లు తమకు అస్సలు సంబంధం లేని, దూరంగా ఉన్న కొత్త కుటుంబాలతో సంబంధాలు కలుపుకోవాలని చూస్తారు. దీనివల్ల వారి నెట్వర్క్ విస్తరిస్తుంది. కాని దక్షిణ భారతదేశంలో ఇది సెంట్రిపెటల్, అంటే ఉన్న బంధాలనే మరింత బలంగా చేసుకోవడం. అందుకే మన దగ్గర మేనరికపు వివాహాలకు అంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. 6వ విభాగం, ఆధునికతకు అనుగుణంగా ఈ బంధాలు ఎలా మారుతున్నాయి? కాలం మారుతోంది కదా. చాలామంది అనుకుంటారు బంధుత్వాలు తగ్గిపోతున్నాయని. సిటీల్లో బంధుత్వమనేది కేవలం పెళ్లిళ్లకో, ఫంక్షన్లకో వెళ్లే ఒక లాంఛనంగా మారిపోయి ఉండొచ్చు. కాని పూర్తిగా మాయంగాలేదు. నేడు మహిళలు పూర్వీకుల ఆస్తిలో సమాన వాటాల కోసం గట్టిగా నిలబడుతున్నారు. విడాకుల నియమాలు మారుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా గ్రామాల్లోని పంచాయతీరాజ్ ఎన్నికల్లో చూడండి, ఈ బంధుత్వాలే ఇప్పటికీ ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో. అలాగే ఉద్యోగాల్లో కూడా మనవాళ్లు అనే పక్షపాతం కనిపిస్తూనే ఉంటుంది. అంటే బంధుత్వం అంతం కాలేదు, అది కొత్త రూపం సంతరించుకుంటోంది. ఇక ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. సమాజం ఇంత వేగంగా ఆధునీకరించబడుతున్నా, సోషల్ మీడియాలో మన నెట్వర్క్స్ నిరంతరం విస్తరిస్తున్నా, ఎక్కడో ఒక దగ్గర మనం ఇప్పటికీ ఈ పురాతన బంధాల వ్యవస్థలనే ఫాలో అవుతున్నాం కదా. బహుశా మన డిజిటల్ సోషల్ నెట్వర్క్లకు కూడా ఆ పాత బంధుత్వ నమూనాలే పునాదులేమో. ఈ మానవ సంబంధాల అల్లికను అర్థం చేసుకోవడం ఎప్పటికీ ఒక అద్భుతమైన అన్వేషణే. ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.